హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు నేను మన ఛానల్లో ఉసిరికాయ పచ్చడి చేసి చూపిస్తున్నానండి. సంవత్సరం మొత్తంగా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిది ఈ పచ్చడి. ఈ పచ్చడిని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇలా నేనైతే 2 కేజీలు ఉసిరికాయలతో పచ్చడి చేస్తున్నానండి. ఇలా 2 కేజీలు ఉసిరికాయలని శుభ్రంగా మనం కడుక్కోవాలండి. కడిగేసుకొని ఇప్పుడు క్లాత్తోని శుభ్రంగా తుడుచుకోవాలండి. ఉసిరికాయలని ఈ సైజు ఉసిరికాయలైతే మనకి పచ్చడికి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా క్లాత్తో నేను తడి లేకుండా శుభ్రంగా తుడుచుకున్నాను. ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ ఉసిరికాయలన్నిటిని ఇందులో వేసుకోవాలి. నేనైతే 2 వాయిలుగా వేస్తున్నాను. ఒకేసారి అయితే వేయించడానికి కష్టం అవుతుంది. 2 వాయిలుగా చేసుకుంటే మనకి ఈజీ అవుతుందండి. చక్కగా ఉసిరికాయలు అనేవి వేగుతాయి. ఇలా చూసారా, ఇలా మనం వేసుకొని మీడియం మంట పైన ఈ ఉసిరికాయలని కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే చక్కగా అన్ని ఉసిరికాయలు చక్కగా వేగుతాయి. హై ఫ్లేమ్ అయితే మీరు పెట్టొద్దు. లోపల ఉడకవు, బయటికి మాత్రం ఎర్రగా అయిపోతాయి ఉసిరికాయలు. కాస్త శ్రమ పడాలండి. ఇలాంటి పచ్చళ్ళు మనం పెట్టుకోవాలి అంటే కాస్త టైం అయితే ఇవ్వాలి. మరి పచ్చళ్ళు పెట్టుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాటర్ అనేది అస్సలు తగలకూడదు. మన చేతులు కానీ మనం వాడే సామాన్లు కానీ అస్సలు వాటర్ అనేది తగలకూడదండి. చూసారు కదా, ఇప్పుడైతే కొద్దిగా మగ్గాయండి. ఇప్పుడు మనం ఒక స్పూన్తో ఉసిరికాయలని చూసుకోవాలి. చక్కగా మనకి స్పూన్ ఇలా దిగిపోయిందంటే ఉసిరికాయ అనేది ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు మనం ఈ ఉసిరికాయలని తీసుకొని పక్కన వేరే గిన్నెలో వేసేసుకోవాలి. మీరు వాడే గరిట్లు అవని, మిక్సీ జార్ అవని, ఏదవని ముందుగా తడి లేకుండా చూసుకోండి. కొద్దిగా ఆ మాత్రం తడి ఉన్న పచ్చడి అనేది మనకు పాడైపోతుంది. ఇప్పుడు మిగతా ఆయిల్ ఉంది కదా, అందులో ఈ మిగతా ఉసిరికాయలను కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విత్తనం అనేది ఎంత చక్కగా వచ్చేస్తుందో. వేడిగా ఉంది. చల్లారినాక నేను ఈ విత్తనాలన్నీ తీస్తాను. ఇప్పుడు ఈ ఉసిరికాయలను కూడా మనం కలుపుతూ ఉంటే ఇవి కూడా రెడీ అయిపోతాయండి. చూసారు కదా, ఇవి కూడా నేను తీసి ఆ గిన్నెలోనే వేశాను. ఈ సైజు ఉసిరికాయలు అయితే మనకు బాగుంటాయండి. మరీ పెద్దవైనా బాగోదు, మరీ చిన్నవైనా బాగోదు. ఇలా మీడియం సైజు ఉసిరికాయలని తెచ్చుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి ఇప్పుడు కొద్దిగా మనం చల్లారనిద్దామండి. చూసారు కదా, ఇప్పుడు శుభ్రంగా చల్లారిపోయాయి. చల్లారినాక మనం ఈ విత్తనాలన్నింటినీ తీసేయాలండి. చక్కగా వచ్చేస్తాయి. చూసారు కదా, చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ విత్తనాలన్నింటినీ తీసేసి, చూసారా ఎంత చక్కగా విత్తనాలన్నింటినీ తీసేసాను. ఇప్పుడు చూడండి ఎన్ని విత్తనాలు వచ్చాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్ కూడా మీరు తడి లేకుండా చూసుకోండి. మిక్సీ జార్లో మనం కొద్ది కొద్దిగా వేసుకొని పేస్ట్ మొత్తం చేసుకోవాలండి. మరీ పేస్ట్గా చేసి వద్దు. ఆ మాత్రం బరకగా ఉంటేనే మనకి ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ గ్లాస్తో నేను 1/2 గ్లాసు సాల్ట్ వేస్తున్నానండి. ఇది సరైన కొలతల్లో చేసుకోవాలండి. 3/4 గ్లాస్ అండి ఇది కారం వేస్తున్నాను. ఈ కొలతలైతే శుభ్రంగా ఈ పచ్చడికి సరిగ్గా ఉప్పు కారం అయితే సరిపోయింది. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. కళాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ పోపు చక్కగా వేగాలండి. ఈ పోపు ఇంకా కాస్త వేగుతుంది అనగానే మనం స్టవ్ కట్టేయాలి. ఎందుకంటే ఆ ఉన్న వేడితోనే ఆ పోపు అనేది శుభ్రంగా వేగిపోతుంది.
కొందరు ఉసిరికాయలని పచ్చివే కట్ చేసి వేయించుకుంటారండి. అలా అయితే మనకు చాలా కష్టం విత్తనం తీయటం. ఇలా అయితే చక్కగా విత్తనం తీయటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు పోపులోని మనం కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు మనం మెంతి పొడి చేసుకుందామండి. కాస్త కొద్దిగా మెంతులను తీసుకొని చిన్న మంట పైన వేయించుకోవాలి. ఇలా కలర్ రావాలండి. ఇలా వస్తేనే మనకి మెంతి పొడి అనేది టేస్ట్‌గా ఉంటుంది. లేకపోతే చేదొచ్చేస్తుంది. ఈ మెంతి పొడి 1 స్పూన్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం చక్కగా ఈ గుండలన్నీ కలిసేటట్టు శుభ్రంగా కలుపుకోవాలండి. మనకి పోపు కూడా శుభ్రంగా చల్లారిపోయిందండి. శుభ్రంగా చల్లారాక మనం ఈ పచ్చడి చూసారా చక్కగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాను. ఇలా మీరు కూడా కలిపేసుకొని ఈ పోపులోని ఈ పచ్చడిని మొత్తం వేసేసుకోవాలి. రోజు మనం అన్నం తినేటప్పుడు ఈ పచ్చడిని కాస్త నెయ్యి వేసుకొని కాస్త పచ్చడి కలుపుకొని అన్నంలో తింటే చాలా మంచిదండి హెల్త్‌కి. ఇందులో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందండి. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఉసిరికాయల్లోనైతే. మనకి ఈ సీజన్‌లోనే ఎక్కువగా ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి మనం ఇలా చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు వాడొచ్చండి. నేను ప్రతి సంవత్సరం ఇలాగే ఉసిరికాయల్ని చేస్తూ ఉంటాను. చూసారా ఈ పోపు మొత్తం ఈ పచ్చడిలో కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలండి. పోపు అనేది శుభ్రంగా చల్లగా అయిపోవాలండి మనకి. చల్లారినాక ఇలా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ సీసాలో కానీ పచ్చడిని మనం వేసుకోవాలి. ఇది చేశాక ఒక 2 రోజులు పోసాక ఈ పచ్చడి అనేది చక్కగా ఊరుతుందండి. ఇంకా టేస్ట్‌గా వస్తుంది. కానీ నేను అప్పటికే కొద్దిగా అన్నంలో కలిపైతే తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇద్దరు పిల్లలు అమ్మ ఉసిరికాయ పచ్చడి పెట్టు పెట్టు అనేసి చెప్పారండి. పండగకి ఇద్దరు వస్తారు కాబట్టి నేనైతే 2 కేజీలు అయితే పెట్టాను. వాళ్ళకి కూడా ఇవ్వడానికి అనేసి. ప్లీజ్ అండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాగే పచ్చడి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎంత కావాలో అంతైతే నేను ఈ జార్లో వేసి వాడుకోవడానికి ఉంచుకున్నానండి. మిగతాది వేరేగా అయితే పెట్టాను పిల్లలకి ఇవ్వటానికి. మీరు కూడా ఇలా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.